ఓం నమః శివాయ. అనాథుల శాశ్వత మనుగడ కోసం అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సాయం చేసేందుకు సంగారెడ్డి జిల్లా బాచారం గ్రామం నుండి విచ్చేసిన ఎస్ సువర్ణ గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గంలో తరించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర హారతి సమర్పించి ఆ హారతిని భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా అనాథుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి శివాశీస్సులు పొందారు. అనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సువర్ణ గారు వారి భర్త శ్రీనివాస్ గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా సువర్ణ గారి తండ్రి గారు కీర్తిశేషులు బి రాములు గారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవత్వంలోనే దైవత్వముందని చాటారు. మతిస్థిమితం లేని అభాగ్యులకు సాయం చేసిన సేవామూర్తి సువర్ణగారి కుటుంబాన్ని శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆశీర్వదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అంటే మామూలుగా మహిళా అనాథాశ్రమం కానీ పిల్లలది కానీ చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. కానీ అలాంటి వాళ్లకు సేవ చేయడం వేరు. మతి స్థిమితం లేకుండా రోడ్ల వెంబడి తిరుగుతూ వాళ్ళని చేరదీసి ఒక అనాథ అమ్మా నాన్న లేని అనాథ ఆశ్రమంగా పెట్టి అసలు ఆ పేరు వింటేనే కళ్ళల నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి నిజంగా. ఎందుకంటే కొంతమంది మనం బయట ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తాము, ఒక్కొక్కసారి ఇవ్వలేకపోతుంటాము, చేంజ్ లేక కూడా ఇవ్వలేకపోతుంటాము. కానీ వాళ్ళు ఎంత వాళ్ళ కారణాలు ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను చేరదీసి ఇక్కడ చేర్చి వాళ్ళు ఎంతో సేవలను అందిస్తూ ఉన్నారు. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.